ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ వైఎస్ జగన్ అనే నేను ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను. ప్రజలకు పక్కగా రావాల్సిన ఏవి కూడా ప్రజలు దేశీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి దేనికైనా కానీ కూడా జగన్ అన్నా Dear Jagannath, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. దశాబ్దాలు గడుస్తూ ఉన్నా కూడా భావితరంతో పోటీ పడాలి అని అంటే మన పిల్లలకి ఇంగ్లీష్ రాకపోతే పోటీ పడలేరని తెలిసి కూడా దాని వైపున ఆలోచన చేయకుండా ఉండడాన్ని మార్చి ఈరోజు మన స్కూళ్ళల్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకుని రావడం అభివృద్ధి అంటారు అధ్యక్ష. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ అధ్యక్ష, ఆ గ్రామంలోనే వార్డు గ్రామ సెక్రటేరియట్ని తీసుకొచ్చాం. ఆ గ్రామంలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. 50 ఇళ్లకు ఒక మనిషిని ఇచ్చి అదే కుటుంబాల నుంచి ఒక మనిషి 50 ఇళ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. లంచం లేదు, వివక్ష లేదు. నేరుగా ప్రతి పథకం కూడా తలుపు తట్టి వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళ దగ్గరికే పథకాలంటే ఏమిటో అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళకి అందుతా ఉన్నాయి అధ్యక్ష. ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా ఆ అభివృద్ధి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ముందు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి తరువాత పరిపాలన. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడానికి, వారిలోని స్కిల్ను డెవలప్ చేసేందుకు అక్షరాల 30 కోట్ల రూపాయలతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను కూడా చేయబోతా ఉన్నాము. కడపలో కొప్పర్తి. శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం. శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకు రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు, మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, పార్వతీపురంలో మెడికల్ కాలేజ్, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఐటీ కంపెనీ గురించి అడిగారు. ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు? విశాఖపట్నానికి. రాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ రాన్స్టాడ్ తీసుకొచ్చింది ఎవరు? విశాఖపట్నానికి. It's a proud moment to announce that the state has received 340 investment proposals with an investment of about 13 lakh crores. కొత్తగా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్. గతంలో ఆంధ్ర రాష్ట్రం ఇటువంటి పేర్లు విరని పారిశ్రామికవేత్తలు, శ్రీ సిమెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ, సెంచురీ ప్లైవుడ్స్ ఇట్లాంటి వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రంలోకి వస్తాం. ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. For setting up the world's largest integrated renewable energy storage project in Kurnool district, 5,230 megawatt of long duration energy storage project, delivering cost effective, firm, flexible and round the clock clean energy project. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. 2 టన్నులలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు 2 టన్నులు పూర్తి అయిపోయినట్టుగా జాతికి కూడా అంకితం కూడా చేసి 2 టన్నులు పూర్తి అయిపోయినాయి. నల్లమల రిజర్వాయర్, నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది. 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది. ఈరోజు మీకు సపోర్ట్ చేసే ఈ ప్రభుత్వం, ఈరోజు మీ మీద పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్, రేపొద్దున మీరు ఇంకా పై స్థానంలోకి పోవాలి, ఇంకా మెరుగైన పరిస్థితులకి మీరు ఉండాలి. అప్పుడే మన రాష్ట్రం జెండా మన దేశంలో కాదు,
ప్రపంచంలోనే ఎగురుతుంది. There's always good news in this wonderful country. Today's good news is about a group of underprivileged students, some of them the children of day laborers belonging to various government schools in Andhra Pradesh, who have got a remarkable opportunity this month to address the United Nations Sustainable Development Goals Conference in New York. Hi, my name is Dalala Joshna. This is my first trip to US. We are in United Nations headquarters. We are participating in the SDG summit. This is the first time to sit in United Nations General Assembly Hall. I'm always thankful to our CM sir for giving us the opportunity. My father's name is C. Daftagiri. He is a lorry driver. My father's name is G. Gopi and he is a farmer. మామయ్య మీరు రాజన్నకి పుత్రుడు, రైతన్నకి మిత్రుడు, అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముడు, మాలాంటి పిల్లలకి విద్యాదేవుడు. Nothing to say more than this, sir. Thanks for giving this golden opportunity. A small request, sir. I want to touch your feet, sir. మీ మీద నమ్మకంతో, మంచి చదువునిస్తారనే నమ్మకంతో నేను 2020లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్. మంచి చదువునే కాకుండా మాకు కడుపు నిండా అన్నం పెట్టారు సార్. మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని లైక్ క్వాలిటీ బ్యాగ్, బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, షూస్ అండ్ ఎవ్రీథింగ్ యూ గేవ్ అస్. మాకు ఏమేమి కావాలో ఒక సొంత మామలా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. మేము ఫ్లైట్ ఎక్కుతామని, అమెరికా వెళ్ళి ఒకరోజు ఇలా మాట్లాడతామని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. తలలో కూడా సాధ్యం కాని ఇళ్లలో సాధ్యం చేసి చూపించారు సార్ మీరు. Andhra Pradesh scored an impressive 38.50 points, surpassing Kerala's 36.55. Now, the Minister, Satyanarayanan, emphasized the state's immense pride in this accomplishment, attributing it to the visionary and dynamic leadership of Chief Minister Jagan Mohan Reddy. The State of Foundational Literacy and Numeracy in India report is a joint report published by the Government of India and Institute of Competitiveness. It ranks states based on basic skills in reading, writing and mathematics. ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న డెవలప్మెంట్. ఎక్కడెక్కడో నేను మాట్లాడడం లేదు, ఏమేమో చెప్పడం లేదు. నేను చెప్పే ప్రతి మాట కళ్ళ ఎదుట కనిపించే డెవలప్మెంట్.